బీజేపీలో టికెట్ల మంటలు చెలరేగుతున్నాయి. 9 మందితో విడుదలైన తొలి జాబితాతో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. పలు పార్లమెంట్ నియోజకవర్గాల ఆశావాహులు బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా హైదరాబాద్ టికెట్ ఆశించిన రాజాసింగ్ ఆ పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. లోక్సభ ఎన్నికల తొలి జాబితా రాష్ట్ర బీజేపీలో మంటలు పుట్టిస్తోంది. బీజేపీ అధిష్టానం 9 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో సిట్టింగ్ ఎంపీలున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహా మిగిలిన అన్ని చోట్ల అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. హైదరాబాద్ టికెట్ను మాధవీలతకు కేటాయించడంపై ఎంతో మంది బీజేపీ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో సభ్యత్వమే లేని వ్యక్తికి పార్టీ టికెట్ను ఎలా కేటాయించారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ టికెట్ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆశిస్తున్నట్టు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న రాజాసింగ్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా తొలుత జహీరాబాద్ టికెట్ కోసం ప్రయత్నించగా బీబీ పాటిల్ టచ్లో ఉండడంతో అధిష్టానం సమాధానం ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ నుంచైనా పోటీ చేయాలని రాజాసింగ్ భావించినట్టు తెలుస్తోంది. కానీ ఆ టికెట్ మాధవీలతకు దక్కడంతో రాజాసింగ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు. ఆయన బీజేపీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వినికిడి. అటు జహీరాబాద్లోనూ అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. టికెట్ను బీబీ పాటిల్కు ఇవ్వొద్దని బీజేపీ నాయకులు, కార్యకర్తలు చాలా రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఆ టికెట్ కోసం మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, ఆలె నరేందర్ కుమారుడు భాస్కర్ పోటీ పడ్డారు. కానీ చివరి నిమిషంలో కాషాయ కండువా కప్పుకున్న బీబీ పాటిల్కు మరుసటి రోజే ఆ టికెట్ను కేటాయించడంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూల్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరిన ఎంపీ రాములు టికెట్ను తన కుమారుడికి ఇప్పించుకోవడంతో ఆ సీట్ను ఆశించి భంగపడిన బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరోవైపు ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబాబాద్ స్థానాలపై బీజేపీ ఆశలు పెట్టుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించే నేతల కోసం ఎదురుచూస్తోంది. అందుకే అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదనే ప్రచారం ఉంది. మిగిలిన మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్ టికెట్లపై బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ టికెట్ను డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. దీంతో ఆ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయాం బాపురావు బీజేపీలో వీడుతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. మొత్తంగా బీజేపీలో టికెట్ల పంచాయతీ రాను రాను మరింత రచ్చకెక్కుతుండటంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.